లీడర్ అంటే జనాన్ని ఇంప్రెస్ చేయాలి, కష్టకాలంలో అండగా ఉండాలి, భరోసా ఇవ్వకున్నా బద్నాం చేయకూడదు. స్థూలంగా ఓ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలవి. మరి విశాఖలో విహరించిన జగన్ రెడ్డి బాధితుల పరామర్శకు వెళ్లి వెలగబెట్టిందేంటి? విషాదంలో ఉన్న వారిని ఓదార్చాల్సింది పోయి విన్యాసాలు చేయడం కరెక్టేనా? సబ్జెక్ట్ ఏదైనా గతి తార్కిక భౌతిక సిద్ధాంతం అనే బ్రహ్మ పదార్థంలా అర్థం పర్థం లేకుండా జగన్ మాట్లాడిన మాటలు సరైనవేనా? ఎవరో పడ్డాక ఏవో మురిగినట్లు ఘటన జరిగి 10 రోజుల తర్వాత తన పొలిటికల్ మైలేజీ కోసం పాకులాడుతూ ప్రభుత్వంపై నిందలు మోపడం సబబేనా? సర్కారిచ్చిన సాయాన్ని ముష్టితో పోల్చిన తాడేపల్లి చక్రవర్తి బాధితులకు వైసీపీ తరపున అనా పైసా కూడా ఇవ్వకుండా షో చేసిపోవడాన్ని ఏమనాలి? అవే డ్రామాలు. విషాద ఘటనలో గల్లంతైన వారి పరామర్శకు వెళ్లి ఇదిగో ఇలా బిల్డప్ ఇచ్చిన వైఎస్ జగన్ రెడ్డి. బాధితుల ఇంటికెళ్లి కూటమి ప్రభుత్వంపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డి. బయటకొచ్చి కూటమి ప్రభుత్వం ముష్టి వేసినట్లు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందంటూ చౌకబారు కామెంట్స్ చేసిన జగన్ రెడ్డి. వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏంటో తెలుసా? ముష్టి వేసినట్లు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఈ నెల 4న సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. అలర్ట్ అయిన నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు 72 గంటల సెర్చ్ ఆపరేషన్ చేశాయి. వారిలో చిన్న అనే మత్స్యకారుని రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. మిగతా వారి సమాచారం లభించలేదు. అంతే, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద కూటమి ప్రభుత్వం 10 లక్షల సాయం అందజేసింది ప్రభుత్వం. సీన్ కట్ చేస్తే ఘటన జరిగిన సరిగ్గా 10 రోజుల తర్వాత తాపీగా ఆర్చుకుని తీర్చుకుని వచ్చిన పార్ట్ టైం పొలిటీషియన్ జగన్ రెడ్డి తన ఉనికి కోసం తన సొంత ఛానల్లో డబ్బా కొట్టుకోవడం కోసం హంగు ఆర్భాటంగా విశాఖలో ఫక్తు శవరాజకీయం చేశారు. వెళుతోంది ఓ విషాద ఘటన తాలూకు సంబంధించి. ఇంగితం మరిచి నా రూటే సపరేటు అనుకుంటూ సేమ్ టు సేమ్ గతంలో మాదిరి మంది మార్బలంతో బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేశారు జగన్ రెడ్డి. బాధితుల ఇంట్లోకెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నట్లు నటిస్తూ ఇండైరెక్ట్ గా కూటమి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదా, అధికారులు ఎవరూ రాలేదా, ఇలా నెగటివ్ అండ్ రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు పులివెందుల ఎమ్మెల్యే. బయటకొచ్చి జాతిని ఉద్దేశించి సారీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు జగన్ రెడ్డి. విషం కక్కడమే తప్ప విషయం లేదు. ప్రతి పదానికి తడబాటు. చెప్పిందే చెప్పి మళ్లీ మళ్లీ చెప్పి అబ్బో చెప్పడమెందుకు, విని మీరే తరించండి. మరోవైపున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్లకు గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. ఆ సిట్ ఒక 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ వేసినారు. ఆ సిట్ రిపోర్ట్ లో దొంగ మాటలు ఈ 3 మెంబర్ కమిటీ ఫైండింగ్ రిపోర్టు. సముద్రంలో ప్రకృతి కన్నెర చేయటంతో జరిగిన దుర్ఘటన. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిర్విరామంగా 72 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించాయి. ఇదే విషయం చెబితే ఆయన జగన్ రెడ్డి ఎందుకవుతారు? ఇంత దూరం వచ్చి ఏదో ఒకటి అనుకుంటే బాగోదనే ఉద్దేశంతో కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు జగన్ రెడ్డి. బోటు ప్రమాదం 10 మైళ్ల దూరంలోనే జరిగిందని, చంద్రబాబు ప్రభుత్వం సరిగా స్పందించలేదని, కలెక్టర్, పోలీస్ కమిషనర్ సరైన టైంలో స్పందిస్తే గంటల్లోనే మత్స్యకారులు దొరికేవారంటూ ఏంటేంటో మాట్లాడుకొచ్చారు. ఇష్యూ గురించి మాట్లాడమంటే విశాఖ గొప్పతనం వివరిస్తూ తన సుదీర్ఘ సుత్తి స్పీచ్ తో ఇదిగో ఇలా బోర్ కొట్టించారు. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే
కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. తమ సారు బాధితులను బాగా రెచ్చగొట్టి ఎరగదీశారు. బయట మీడియాతో మాట్లాడేటప్పుడు చించేస్తాడనుకుంటే తడబాటు వెనకంపు మాటలతో విసుగు పుట్టించారు తాడేపల్లి చక్రవర్తి. బాధిత కుటుంబ సభ్యులు జగన్ పక్కన లేరని ఎవరో గమనించారు. అంతే, రేపటి సాక్షి టీవీలో పేపర్లో వేసుకోవడానికి విజువల్స్ ఫోటో కావాలనుకున్నారో ఏమో బాధిత కుటుంబాల వారిని బలవంతంగా జగన్ పక్కకు రప్పించి నిలబెట్టించి షో చేశారు. 5వ తారీఖు పొద్దున 8:30 గంటలకు 5వ తారీఖున పొద్దున 8:30 గంటలకు పికప్ చేసుకుని మిగతా వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. అది చిన్న పరిస్థితి. ఫైనల్ గా 10 రోజుల తర్వాత వచ్చిన తాడేపల్లి చక్రవర్తి మత్స్యకారుల గల్లంతు ఘటనపై ఏం సెలవిచ్చారంటే, మాటలు అద్దెకు తెచ్చుకున్నట్లుగా అప్పుగా అడుక్కొచ్చుకున్నట్లుగా జగన్ రెడ్డి అనే ఆయన మాట్లాడిన తీరు ఓ తూరి మీరే వినేయండి. ఇక్కడ చూస్తే స్పందించాల్సిన కలెక్టరు, స్పందించాల్సిన ప్రభుత్వము, స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు కూడా కోఆర్డినేట్ చేయలేదు. ఏ ప్రభుత్వము స్పందించలేదు. అసలు జగన్ రెడ్డి విశాఖ వచ్చి ఏం సాధించారని, అసలు ఎందుకు వచ్చారని నిలదీశారు మంత్రి అచ్చెన్నాయుడు. తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేడు, అందర్నీ చంపేస్తారని, నీ జమానాలో మంత్రిగా వెలగబెట్టిన సీదరి కొడుకు బుల్లెట్ వాహనంతో గుద్దేసి చంపేస్తాం, ఎలా తప్పించాలో ఆలోచించారే తప్ప వెంటనే ఆసుపత్రిలో చేర్చి ఉంటే బతికి ఉండేవారు కదా అన్న సోయి ఎందుకు రాలేదని ప్రశ్నించారు మినిస్టర్ అచ్చెన్న. మత్స్యకార బాధితులు వైసీపీ నేతలకు సమాచారం చేరవేస్తే ప్రభుత్వానికి ఎందుకు చేరవేయలేదని, 10 రోజుల తర్వాత రాజకీయం కోసం వాటిని ఉపయోగించుకుంటారా అని జగన్ రెడ్డిని నిలదీశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మిమ్మల్ని నమ్మి మీకు ఇన్ఫర్మేషన్ మీకు వస్తే మీరు దాన్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ తెలియజేయకుండా మిమ్మల్ని నమ్మి మీకు ఫోన్ చేస్తే మీరు చేసింది ఏంటి? నిర్వాహకం. వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుంటారా? ఇక్కడ చనిపోయిన దగ్గర రాజకీయాల? ఈరోజు మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సమాచారం ప్రభుత్వంకి వచ్చినా సమాచారం మిమ్మల్ని నమ్మి మీకు ఫోన్ చేస్తే మీరు ప్రభుత్వానికి సమాచారం తెలియజేయకుండా సంబంధిత అధికారులతో సమాచారం చేరవేయకుండా కేవలం మీకు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ తేవాలి అని ఒక స్వార్థ ప్రయోజనాలతో చేశారు. ప్రజలు చూస్తున్నారు, చూడలేదు అనుకుంటున్నారేమో. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై హేళన చేసిన జగన్ అండ్ గ్యాంగ్ బాధితులకు వైసీపీగా ఏం సాయం ప్రకటించిందంటే నో ఆన్సర్. కేవలం తన పార్ట్ టైం పాలిటిక్స్ చేసుకునేందుకు ఈ అంశాన్ని ఒక అవకాశంగా మలుచుకునేందుకే తరలి వచ్చారు. ఆదుకుంటామని గొప్పలకు పోయారు. ఒక పార్టీ నేతలుగా ఇంతకు మించి ఇంకేం చేస్తామంటూ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండే రోజు చేసిన కామెంట్స్ జగన్ పార్టీ దీనస్థితిని తెలియజేస్తోంది. రాజకీయం అంటే అది మా దురదృష్టం. ఎందుకంటే పచ్చకారులు వాడికి పచ్చగా కనిపించినట్టు ఈ ప్రభుత్వానికి అన్నీ కూడా ప్రతిదీ కూడా రాజకీయం కనిపిస్తుంది. చట్టాన్ని చేతితో చేసుకోవడం చాలా ఈజీ. వాళ్ళకి బోటు ప్రమాదం ఒక దురదృష్టకర ఘటన. ప్రకృతికి ఎదురీతి సాహసోపేతమైన వృత్తి చేసుకునే మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది. తక్షణ సాయం కింద 10 లక్షలు అందజేసింది. ఈ తరహా ఘటనలు జరగకుండా ఏం చేయాలో సలహాలు సూచనలు చేయకుండా బాధిత కుటుంబాలకు అండగా ఉండకుండా తన పార్టీ మైలేజీ కోసం తగుదనమ్మా అనుకుంటూ వచ్చిన జగన్ రెడ్డి ఇచ్చిన సందేశమేంటో వైసీపీ నేతలకైనా అర్థమైందా? భరోసా ఇవ్వకుండా పరిహారం ఊసెత్తకుండా ఇలా వచ్చి అలా వెళ్లిన అధినేత టూర్ అసలుకే ఎసరు తెచ్చిందని వానలో ఏడ్చే వారిలా తయారైంది ఉత్తరాంధ్ర వైసీపీ నేతల పరిస్థితి.